అందరి నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది ఛానల్ కు స్వాగతం. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీ రామారావు హీరోగా మాస్ సినిమాలకు కొత్త డెఫినేషన్ ఇచ్చే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యాక తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ బాలానగర్లోని థియేటర్ దగ్గర అయితే పరిస్థితి మరింత హై వోల్టేజ్. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా, డాన్సులు, థియేటర్ మొత్తం మాస్ జాతరలా మారిపోయింది. స్క్రీన్ పై తారక్ కనిపించగానే అభిమానులు చేసిన అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. హ్యాపీ బర్త్డే అన్న అంటూ మొదలైన నినాదాలు ఒక్కసారిగా సీఎం 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 అంటూ మారిపోవడంతో అందరి దృష్టి రాజకీయాల వైపు వెళ్ళిపోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న తారక్ ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టగా అభిమానుల్లో మాత్రం ఆయనను రాజకీయాల్లో చూడాలనే కోరిక తగ్గడం లేదు. ఇక ఇటీవలే తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అదే స్థాయి క్రేజ్ ఉన్న హీరో ఎవరు అనే చర్చ మొదలైంది. చాలా మంది నెటిజన్స్ ఒక పేరు చెప్తున్నారు, అది ఎన్టీఆర్. ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్ కంటే ఎక్కువ వైరల్ అవుతున్నది మాత్రం థియేటర్లలో మారుమ్రోగిన ఆ 3 అక్షరాలైన సీఎం అనే పదం మాత్రమే. అయితే ఇది కేవలం అభిమానుల భావోద్వేగమా, లేక భవిష్యత్తులో తారక్ రాజకీయ ఎంట్రీకి ఇది చిన్న హింటా? సో దీని గురించి కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఫిలిమీ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.